ప్రాంతంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కిష్టారెడ్డిపేట దగ్గర ఓఆర్ఆర్ పైన ఒక లేడీ కార్లో అన్కాన్షియస్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందో ఇమీడియట్గా స్పాట్కు వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తే ఒక లేడీ కార్లో అన్కాన్షియస్గా ఉంది. అక్కడ కార్లో వెరిఫై చేస్తే ఆమె చేతికి చిన్న బటర్ఫ్లై ప్యాన్లా సిరంజ్ పెట్టుకొని ఉంది. ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే పేరెంట్స్ ఇచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ 4:30కి చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి మమతా మెడికల్ కాలేజ్లో పీజీ డాక్టర్గా పనిచేస్తుంది. మార్నింగ్ 8:30కి కాలేజ్కి వస్తుంది. హాస్టల్ వెళ్తాను బయలుదేరి కార్లో వస్తుండగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. ఆమె మార్నింగ్ ఓఆర్ఆర్ మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ సడన్గా అన్కాన్షియస్ అయిపోయి లెఫ్ట్కి వెళ్ళి ఓఆర్ఆర్ రైలింగ్ని తగులుతుంటే రోడ్ యూజర్స్ చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆమె 4:30కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని చనిపోయింది. చూడడానికి సూసైడ్ లాగా కనబడుతుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి సార్ ఏమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా సార్? వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి అనుమానం వ్యక్తపరచలేదు. వాళ్ళ చెల్లెలు కొంచెం డిప్రెస్గా ఉంటుంది, కొన్ని రోజుల నుంచి అని చెప్పడం జరిగింది.